నెయ్యే లేదు, అది నెయ్యే కాదని చెప్పిన దాని మీద ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఎందుకు మాట్లాడతలేదు? కేవలం యానిమల్ ఫ్యాట్ లేదు సిట్టు చెప్పింది అని చెప్పి అది దాని గురించి చెప్పలేదని ఎన్డీడీపీ రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం మేము చెప్పాం. అసలు నెయ్యే కాని దాని ద్వారా మీరు లడ్డూలు తయారు చేశారు, అదే అయోధ్యకు పంపించారు, మీరేమో స్వచ్ఛమైన నెయ్యి పంపించన్నారు. మీ దగ్గర దాని గురించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా పంపించినట్టు అని పవన్ కళ్యాణ్ గారు అడిగారు. ఎలా చూస్తారు మీరు? నమస్కారం అండి. నమస్తే సార్. సింపుల్ లాజిక్ సార్. నెయ్యి కానప్పుడు, అసలు నెయ్యి లేనప్పుడు అందులో కొవ్వు పదార్థాలు కలిసాయి. గొడ్డు కొవ్వు, ఆవు కొవ్వు, పంది కొవ్వు, అన్ని కొవ్వులు కలిసాయి. వీళ్ళ ముగ్గురు కొవ్వులు కూడా కలిసాయని ఎందుకు ప్రసారం చేయాలా? అసలు నెయ్యి లేనప్పుడు అన్నాను కదా, ఫస్ట్ అన్నాను కదా, అది నెయ్యి కాదు అని ప్రసారం చేస్తే బాగుంటుంది కదా. అర్థం కాలేదు. ఎవరు రావద్దు సార్, నేను రాను సార్. ఎవరు ముగ్గురు కవులు మీరు అన్నారు కదా, చెప్పండి. ముగ్గురు కవులు ఎవరైతే మాట్లాడారో, ఎవరైతే దుష్ప్రచారం చేశారో, ఎవరైతే అబద్ధం ప్రచారం చేశారో వాళ్ళ ముగ్గురు కవులు కూడా కలిసేయని ప్రచారం ఎందుకు చేయాలా? ఇక్కడ లక్ష్మీనాథ్ గారు నేనేమంటానండి క్రిస్టల్ క్లియర్ గా, ఎన్డీడీపీ రిపోర్ట్ ఇచ్చింది, మేము మాట్లాడాము అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అని చెప్తా ఉన్నారు. మరి అదే ఎన్డీడీపీ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది? ఎన్ఓటీలో నోట్లో ఏమని చెప్తా ఉంది? ఒక్క నిమిషం ఇస్తానండి సార్, మీకు ఇస్తాను, నోట్ చేసుకోండి. విజయశేఖర్ రెడ్డి గారు ఆయన మాట్లాడింది ప్రతిదాన్ని మీరు ఆక్షేపిద్దరు, కానీ మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా ఆయన అడ్డొస్తే మ్యూట్ చేస్తాం. ముందే చెప్తున్నా, ఎవరు మాట్లాడేటప్పుడు ఎవరిని అడ్డొచ్చినా మ్యూట్ చేద్దాం, నో ఇష్యూ. మీరు కాసేపు ఆగండి, ఆయన మాట్లాడినవ్వండి, మీరు నోట్ చేసుకోండి. ఆక్షేపణ ఏముంటే మీరు గట్టిగా కౌంటర్ ఇవ్వండి, నో ఇష్యూ. రైట్, మీరు మాట్లాడండి. లక్ష్మీనాథ్ గారు ఎన్డీడీపీ రిపోర్ట్ ఇచ్చింది, మేము మాట్లాడామన్నారు. ఎన్డీడీ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది? 2024 జూన్ 18వ తారీఖున పంపించిన శాంపుల్, జూలై 18వ తారీఖు వచ్చినటువంటి శాంపుల్ని, అలాగే సెప్టెంబర్ 18వ తారీఖున వీళ్ళు మాట్లాడినటువంటి వైల్ స్టేట్మెంట్కి మీరు కంపారిజన్ చేసుకుంటే, మీరు అధికారంలో ఉన్నారు, మీరు 4 ట్యాంకర్లు వెనక్కి పంపించారు. ఏ డైరీ తీసుకొచ్చినటువంటి 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించారు. అదే 4 టైర్లు కూడా ఏదైతే 4 ట్యాంకర్లు ఉన్నటువంటి నెయ్యిని వైష్ణవి డైరీ నుంచి మళ్ళీ టీటీలోకి తీసుకొచ్చారు, ఆ లడ్డూలో కలిపారని చెప్పి మీరు నియమించిన ఈవో శ్యామలరావు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఇక్కడ ఎవరు మేము పెట్టిన ఈవో కాదు, లేదా మేము అధికారంలో లేదు, మేము వెనక పంపించిన నెయ్యిని తీసుకొచ్చి మీకు లడ్డూల కలపల. ఒకవేళ కల్తీ జరిగిందని మీరు భావిస్తే, రసాయనాలు కలిసినాయని మీరు భావిస్తే అవి మీరే కలిపినట్టు. చంద్రబాబు నాయుడు అనుకో మీరు ఏర్పరిచినటువంటి టికెట్ బోర్డులను కాదండి. ఎన్డీడీపీ అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కదా. కాదు సార్, ఎన్డీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు కాదు కదా. ఎన్డీడీపీ అంటే నేషనల్ డెవలప్మెంట్ బోర్డు, అది నేషనల్ గా ఉన్నది. దానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి? అదే కదా చెప్తాను సార్. శాంపుల్స్ తీసుకెళ్లి ఎవరికి ఇచ్చారు? ఎన్డీడీపీకి ఇచ్చారు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ దానికి ఇచ్చారు బోర్డుకి. అక్కడ వాళ్ళు ఏమని చెప్పారు? మేము ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అది న్యాయబద్ధంగా కానీ ఎక్కడైనా దీన్ని ఇది ఒక ప్రూఫ్ గా చూపించడానికి పనికిరాదని చెప్పి ఎన్ఓటీ నోటులో రాసిచ్చారు. ఖచ్చితంగా మీరు చదవచ్చు. అదే ఎన్డీడీపీ రిపోర్ట్ మళ్ళీ చెప్పింది కదా, మీరన్నీ ఎన్డీడీపీ రిపోర్ట్ కలిసిందన్నప్పుడు మీరు నమ్మితే, అదే ఎన్డీడీపీ రిపోర్ట్ ఏమని ఇచ్చింది ఇప్పుడు ఛార్జ్ షీట్ లో? ఎటువంటి పంది కొవ్వు, ఆవు కొవ్వు, గొడ్డు కొవ్వు, ఎటువంటి కొవ్వు పదార్థాలు కలవలేదని రిపోర్ట్ లో ఇచ్చింది. ఎక్కడ ఇచ్చింది? పేజీ నంబర్ 29 చాలా స్పష్టంగా చూపించండి ఒకసారి. మీ దగ్గర ఉందా? 294 పేజీల్లో పేజీ నంబర్ 29 మీరు తీసుకోండి, చదవండి ఒకసారి. నేనేమంటానంటే ఇక్కడ లక్ష్మీనాథ్ గారు ఎటువంటి కొవ్వు పదార్థాలు కలవలేదని. ఇక్కడ నేనేమో చెప్తానంటే, ఏదైతే ఇంతవరకు మీరు మాట్లాడుతూ ఉన్నారో ఏ డైరీ గురించి కానీ, బోలబాబు డైరీ గురించి కానీ, వైష్ణవి డైరీ గురించి కానీ, ఈ డైరీలు అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ కంపెనీకి, వాళ్ళ కంపెనీకి షేర్ ఓటాలు ఉన్నాయి, కంపెనీ లావాదేవీలు ఉన్నాయి. ఇదే ఎండాపూరు. సరే, ఇవన్నీ వదిలేండి. పామాయిల్ తో లడ్డూలు అంటే తయారు చేశారా మీరు? పామాయిల్ తో లడ్డూలు తయారు చేశారా? సిట్ చెప్పిందండి ఒకటి. మీ హయాంలో పామాయిల్ తో, అదే సిట్ మీరు చెప్పే సిట్టే ఏం చెప్పింది? కొవ్వులు కలవలేదని చెప్తున్నారు, కానీ
పామాయిల్తో సుగంధ ద్రవ్యాలు బీటా కెరోటిన్ యాడ్ చేసి నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేశారు సిట్ చెప్తుంది. దాని గురించి చెప్పండి మీరు. సార్ అదే ప్రజాకాన ఆయిల్ ని అదే నెయ్యిలో కలపడానికి సువాసన సుగంధ ద్రవ్యాలు రావడానికి 35 కోట్ల రూపాయలు వెచ్చించి కొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 2017లో కొన్నారు. నెయ్యి ఫ్లేవర్ వాసన రావడానికి. వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు? వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు? దాన్ని గుర్తుపట్టకుండా వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు ఉండి మీరు ఏం చేశారు? హిందువుల మనోభావాలు దెబ్బతింటానికి. వినండి సార్ చెప్పండి. ఏమో శ్రీవారి లడ్డు మీద కల్తీ జరిగిందని భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికో, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికో, శ్రీవారి ప్రతిష్టను దిగజార్చడానికో, అడ్డుకున్నటువంటి ప్రతిష్టని దిగజార్చడానికో, కుళ్ళి కుతంత్ర రాజకీయాలు, మత రాజకీయాలు, కుల రాజకీయాలు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. సో అదేమి చెప్పకూడదని మీరు చర్యలు తీసుకోలేదా? మీరు 17లోనే ఇవి జరిగినాయి అని తెలిసినప్పుడు, ఒకటి లక్ష్మణరావు గారు 17లోనే ఇవన్నీ జరిగినప్పుడు మీరు 19 తర్వాత వచ్చిన తర్వాత ఎందుకు మీరు దాని గురించి ఆక్షేపణ చెప్పలేదు? అదే విధంగా కంటిన్యూ చేసేసారా? మీరు ఇప్పుడు ఏదైతే సిట్ తేల్చి చెప్పిందో వినండి. సిట్ తేల్చి చెప్పిందో మీరు జంతు కొవ్వులు, ఆవు కొవ్వుల గురించి మాట్లాడకండి. నెయ్యే పదార్థమే వాడలేదని చెప్పిన సిట్ గురించి ఏం చెప్తారు? కాదు సార్ అది కాదు చర్చ. సిట్ గురించి మీరు బలిసిందంటే ఆడు కూడా బలిసిందంటారు. మిమ్మల్ని వద్దండి, ఈ మాటలు కాదు, తిట్టుకునే మాటలు వద్దు. ఒక్కటి మనం చర్చ ఏది చెప్దామో దాని గురించి వెళ్దాం. సిట్ ఏదైతే ఇచ్చిందో దాని గురించి మీరు మాట్లాడండి. కేవలం పామాయిల్లో అనేక వ్యసనాలు, అనేక సుగంధ ద్రవ్యాలు కలిపి మీరు ఏవైతే చేశారో దాని మీద చెప్తుంది. సిట్ ఏది చెప్పిందో దాని గురించి చెప్పండి. మీరు పామాయిల్తో లడ్డూలు తయారు చేశారా లేదా మీ ప్రభుత్వ హయాంలో? దాని గురించి మాట్లాడండి. దాని గురించి మాట్లాడండి. ప్రభుత్వ హయాంలో కల్తీ జరగలేదు. మా ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిందని ఎక్కడ నివేదిక ఇవ్వలేదు. నివేదిక ఇచ్చింది కదా 19 నుంచి 24 మీరే కదా ఉంది. రిపోర్ట్ ఇవ్వలేదు. CFTRI రిపోర్ట్ ఇవ్వలేదు. ఏమిచ్చింది సిట్ రిపోర్ట్? మరి ఏం మాట్లాడతారు సార్ మీరు? ఏం మాట్లాడుతున్నారండి? సిట్ రిపోర్ట్ ఏమిచ్చింది? 19 నుంచి 24 వరకే కదా శాంపిల్స్ తీసుకుంది. వినండి, 19 నుంచి 24 మధ్య కల్తీ జరిగిందని మీరు ఏం జరిగిందని ఇచ్చింది మాట్లాడండి. అదే సార్, మీరు నేనేం చెప్తున్నాను, మీరు టాపిక్ ఎవరికి చెయ్యవు సార్. మీకు అలా మైండ్ లో ఉంది. మీకు పార్టీలు జంపు కొట్టే అలవాటు మీకు ఉంది. మీకు పార్టీలు జంపు కొట్టే అలవాటు ఉంది కాబట్టి మీకు అలా ఉంది. నేనేం చెప్తున్నా, మీరేం చెప్తున్నారు? సిట్ ఏది ఇచ్చిందో దాని గురించి మాట్లాడండి. సిట్ ఇచ్చిన దాని గురించి మాట్లాడండి. 2019 నుంచి 24 మధ్య కల్తీ జరిగిందని ఇచ్చిందా? నువ్వు జర్నలిస్ట్ అయినా నాకు అర్థం కావట్లేదు. నువ్వెవరివి? ఇందుకే నువ్వెవరివి? సిట్ ఏమిచ్చింది? నువ్వెవరివి? నువ్వు కార్యకర్తవా? జనసేన కార్యకర్తవా? వైసీపీ కార్యకర్త? ఎవరు నువ్వు? నన్ను క్వశ్చన్ చేయొద్దు. నువ్వు అంటే నేను కూడా నిన్ను నువ్వు అనాల్సి వస్తుంది. మీరు అని మాట్లాడి నేను మీరు అని మాట్లాడతా. చెప్పండి, చెప్పండి సిట్ ఏది ఇచ్చిందో దాని గురించి మాట్లాడండి. మీరు NDDBO ఇంకోటే కాదు, సిట్ ఏది ఇచ్చిందో దాని గురించి మాట్లాడండి. మీరు కానీ మీ పేరుని నాని గారు కానీ సిట్ ఏది ఇచ్చారు దాని గురించి మాట్లాడండి. లక్ష్మీనాథ్ గారు చెప్పండి సార్. జూన్ 18వ తారీఖున 2024 చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి నెయ్యి పంపించిన నెయ్యిలో కల్తీ జరిగిందని, లేకపోతే రసాయనాలు జరిగిందని ఛార్జ్ షీట్ లో పెట్టింది 2024లో. అది జరిగిందని మీరు నమ్మితే మరి 2013 అంటే 2014 నుంచి 19 వరకు ఇదే ఏఆర్ డైరీ, ఇదే వైష్ణవ్ డైరీ, ఇదే బోలాబాబా డైరీ, ఇదే ఆర్గానిక్ ప్రైమర్ డైరీ అన్నట్టు ఒక డైరీ